ఆరు గ్యారెంటీలు అని జనాలకు ఆశ పెట్టి అందరం ఎక్కి ఇలా అందిన కాడికి దోసుకొని ఇలా పేదోళ్ళను లెక్క చేస్తలేడు రేవంత్ రెడ్డి అని ఈ రకంగా హరీష్ రావు ఆంబాయం వెళ్ళబోసుకుంటుండోళ్ళ. అసలు ఏం జరిగింది ఎట జరిగింది అంటే నీ పాడైపోను అమ్మా ఇది ఇస్తా అది ఇస్తా అని మభ్యపెట్టి మాటలు కలిపి ఇక మసిమూసి రేగ్గాయలు అమ్మేటే చేసిండు తెలంగాణ జనాలను. గందుకే తెలంగాణ జనాలు ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. అసలు తప్పు చేసింది జనాలు కాదు, రేవంతమయ్యే చేసిండు. రేవంతమయ్యే ఏదో అటు ఇటు ఆశ పెట్టి జనాలను మలుపుకుంటూ మాయ చేసిండు కాబట్టి ఇవాళ యాదాద్రి కాడికి పోతున్నాము. అస్సలు పాపం చేసింది రేవంతము. జనాలకి ఏమెరక, జనాలు ఆయన మాయలో పడిపోయారు. అందుకనే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి నువ్వు తప్పకుండా ఏ శిక్ష వేసినా రేవంత్కి వేయాలి. పాపము ఏ పాపం జరిగని జనాలను మాత్రం ఏమనకు. అందుకనే సరే మేము కూడా ఏమని అంగలారుస్తున్నాం అంటే పాపం చేసిన రేవంత్ని క్షమించు, ఆ క్షమించే గుణం నీ కాడ ఉంది కాబట్టి క్షమించవయ్యా అని మేము కూడా ప్రాధేయపడ్డాము యాదాద్రి భువనగిరి ఇక మరి లక్ష్మీ నరసింహస్వామిని అని. ఈ రకంగా మరి ఇక మైకుల ముందులకు వచ్చి హరీష్ రావు నీ దండం పెట్టి కథ చెప్పుకొస్తుంటులా. అసలు రేవంత్ని ఏమన్నాడు, ఎట సంగతి, ఏం కథ మనం కూడా ఇందాం పారి. పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. ఈ పాపాత్ముని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడొద్దని, ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి, తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది.